నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తమ్మినేనిని తప్పిస్తారా? డైలమాలో పొలిటికల్ ఫ్యూచర్ అని చెప్పేసి నేను ఒక తమ్నైల్ పెట్టాను. ఈ తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సీనియర్ పొలిటీషియన్ తమ్మినేని సీతారాం గురించే వీడియో అని చెప్పేసి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సీతారాం పొలిటికల్ ఫ్యూచర్ ఏం కాబోతుంది అనే దాని మీద పూర్తి విశ్లేషణ మీకు అందిస్తాను. తమ్మినేని సీతారాం సీనియర్ పొలిటీషియన్. ఈయన ఇప్పుడు కాదు, 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో. అంతకుముందు ఆయన రాజకీయాలు ఎలా చేశారా, ఏ స్థాయిలో ఉన్నారనేది పక్కన పెడితే 1983 నుంచి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన 1983, 1985 రెండు ఎలక్షన్లోనూ టికెట్ పొంది గెలుపొందారు. ఆ తర్వాత 89లో ఓడిపోయినప్పటికీ 94, 99 ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక 2004, 2009లో ఓడిపోయినప్పటికీ 2014 వచ్చేసరికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆయన మంత్రి పదవులు కూడా అనుభవించారు. కానీ రాజకీయ సమీకరణాలు మరి చూసుకున్నారా, లేకపోతే ఇంకేమైనా అనుకున్నారా, ఆయనకేమైనా తెలుగుదేశం పార్టీతో సరిపడలేదా, ఆయనకి పొరపొచ్చాలు ఏమైనా వచ్చాయా, అవన్నీ పక్కన పెట్టేస్తే మొత్తం మీద 2014కి ఆయన రాష్ట్ర విభజన జరిగి తొలి అసెంబ్లీలు అంటే ఆ నవ్యాంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన సొంత బావమర్ది చేతిలోనే ఓడిపోయారు. కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు ఆయన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో. అయితే 2019కి వచ్చేసరికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంకి 2019లో టికెట్ ఇవ్వటమే కాకుండా మంచి గౌరవాన్ని కూడా ఇచ్చారు. ఎందుకంటే తమ్మినేని సీతారాం ఏమి చిన్న చితక నాయకుడు కాదు. నేను చెప్పాను కదా, ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉంటూ మంత్రి పదవులు కూడా చేశారు. మరి అలాంటి అనుభవజ్ఞుడు ఉత్తమమైన పదవిలో ఉంటే అది వైసీపీకి కూడా కలిసి వస్తుంది అనుకున్నారా, లేకపోతే మనం చెప్పినట్టు వింటాడు, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఎలాగా డ్యాన్సులు వేయాలి ఏంటనేవి ఆయనకి తెలుసు, కాబట్టి అవసరమైన చోట డ్యాన్స్ వేస్తాడు, అవసరమైన చోట మనం చెప్పిన సర్కస్ ఆడతారని భావించారో ఏమో. జగన్మోహన్ రెడ్డి మాత్రం తమ్మినేని సీతారామన్ తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా కూర్చోబెడితే ఆయన ఎలా నడుచుకున్నారనేది మనం చూసాం. బాగా నడుచుకున్నారా, బాగా నడుచుకోలేదా అనేది ప్రజలే నిర్ణయించారు 2024 ఎన్నికల్లో. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళ మీద ఎలా రొసరొసలు పడ్డారు, ఎలా విరుచుకుపడ్డారు అనేది కూడా మనం చూసాం. కొన్ని సందర్భాల్లో అయితే నెక్స్ట్ టర్మ్లో నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రి పదవి తీసుకుని అక్కడికి వచ్చి కూర్చుంటాను, అప్పుడు తెలుస్తాం మీ సంగతి అని చెప్పేసి స్పీకర్ చైర్లో కూర్చొని మాట్లాడకూడని మాటలన్నీ కూడా మాట్లాడారు. అలాంటి తమ్మినేని సీతారాంని తీసుకొచ్చి మళ్ళీ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజలు విసిరి కొట్టి అవతల కూర్చోబెట్టారు. ఆ తర్వాత తమ్మినేని సీతారాం ఆముదాల వలస అసలు ఆయన టికెట్నే కోల్పోతారు, 2029కి ఆయనకి అసలు అవకాశమే లేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక జలక్కిచ్చారు. అదేంటంటే చింతాడ రవికుమార్ అని చెప్పేసి ఒక అతన్ని తీసుకొచ్చారు. ఈయన ప్రొఫెషన్గా చూస్తే డాక్టర్. సో ఈయన తీసుకొచ్చి ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే ఉందో దానికి ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. సో కాబట్టి ఇక్కడ ఆయన పొలిటికల్ కెరియర్కి మొదటి బ్రేక్ పడింది, సీతారాం పొలిటికల్ కెరియర్కి. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే కాళింగులు వర్సెస్ వెలమలు అన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఒక యుద్ధమే మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి యుద్ధం మొదలైంది. అంటే కాళింగులు జనాభాపరంగా ఎక్కువ ఉన్నారు, ఇక్కడ చూస్తే వెలమలు జనాభాపరంగా తక్కువ ఉన్నా పదవులు ఎక్కువగా అనుభవిస్తున్నారు. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశాడంటే మరి వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన బ్రదర్స్ని దెబ్బ కొట్టాలి అంటే మనం ఈ కుల సమీకరణాలనైనా ఎత్తుకోవాలి, తప్పదు అన్నట్టుగా భావించాడు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు పంపించిందే ధర్మాన సోదరులు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకలాగా దెబ్బడిపోయిన క్యాండిడేట్ ఎవరున్నారా అని చెప్పి వెతుక్కుంటే ఆయనకి ఆముదాల వలస నియోజకవర్గం నుంచి ఇబ్బందుల్లో ఉన్న తమ్మినేని సీతారాం కనిపించాడు. దెబ్బకి దువ్వాడ శ్రీనివాస్ ఆయన్ని తమ్మినేని సీతారాంతో కూడా కలుపుకొని ఈ మధ్య కాలంలో కాళింగుల ఆత్మీయ సమావేశాన్ని ఒకటి నిర్వహించారు. దువ్వాడ శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం నిర్వహించారంటే ఆ సమావేశంలో ఆయన కూడా మాట్లాడారు అంటే ఇక అది ఏ రేంజ్లో మాట్లాడుంటారు, ఎవరెవరికి ఆ సెటైర్లు తగిలి ఉంటాయి అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దగ్గర నుంచి ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా కోటింగ్ ఇచ్చేశారు. సో ఇలాగ జరిగిన క్రమంలో ఒకానొక సందర్భంలో ధర్మాన కృష్ణదాస్ ఏమన్నారంటే
తమ్మినేని సీతారాంకి ఆముదాల వలస టికెట్ లేదు. అలాగే ఇప్పుడు ఆయన్ని ఎంపీగా కూడా పోటీ చేయించే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి లేరు. ఆయన్ని రాజ్యసభకు పంపించేసి ఒక యువనేతని తీసుకొచ్చి శ్రీకాకుళం ఎంపీగా నించోబెడతారు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు మీద గనక, అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు మీద గనక ఇలాంటి పెద్ద వయసున్న వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే తట్టుకోలేడు. యువకుడు, పైగా విద్యావంతుడు, పైగా ఇంకోటి ఏంటంటే కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి రామ్మోహన్ నాయుడు ఇలాంటి సీనియర్ పొలిటీషియన్ని తెచ్చిపెడితే, అవుట్డేటెడ్ పొలిటీషియన్ని తెచ్చిపెడితే తట్టుకోలేడు, నిలబడలేడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. కాబట్టి మరి ఈయన ప్లేస్లో ఒక యువకుడిని తీసుకొచ్చి నిలబెడతారు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంటే ఇంత డీటెయిల్డ్గా చెప్పలేదు, కారణాలు అయితే ఇవే అని చెప్పేసి ఇంటర్నల్గా టాక్. శ్రీకాకుళం ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తమ్మినేని సీతారామన్ నిలబెడితే ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఇవే చెప్పుకుంటున్నారట శ్రీకాకుళం నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గంలో. కాబట్టి ఆ పార్లమెంటు స్థానంలో ఒక యువకుడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి ఈయన అనటంతో, అంటే ఇక ఎంపీగాను లేదు, ఎమ్మెల్యేగాను లేదు అని చెప్పేసి లబోదిబోమ్ అన్నాడంటే తమ్మినేని సీతారాం. సో ఏ కార్యక్రమానికి అటెండ్ అవ్వకుండా తమ్మినేని సీతారాం దూరంగా ఉంటూ వచ్చాడట. ఈ విషయం తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి వెంటనే అలర్ట్ అయ్యారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో కాళింగుల సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఎక్కువ, వాళ్ళ జనాభా ఎక్కువ. కాబట్టి సీతారాంని పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బడిపోతుందేమో అని చెప్పేసి ఎలాగోలాగా ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే తమ్మినేని సీతారాంకి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా, సమన్వయకర్తగా ఇచ్చారు. అయితే శ్రీకాకుళం జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎవరున్నారు అంటే ధర్మాన కృష్ణదాసే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, పార్లమెంటు స్థానానికి కోఆర్డినేటర్గానో లేకపోతే ఇన్ఛార్జిగానో ఉన్నది తమ్మినేని సీతారాం. అంటే ఎక్కడ చూసినా కానీ ధర్మాన బ్రదర్స్దే పై చేయిగా ఉంటుంది. తమ్మినేనిది లేకపోతే దువ్వాడ పాపం ఆ స్థాయికి వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అయితే మొత్తం మీద తమ్మినేని సీతారాం ఓడిపోవడం అయితే ఖాయం అని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. ఎందుకని అంటే వచ్చే ఎన్నికల్లో అటు ఆమదాల వలస నుంచి టికెట్ ఇచ్చినా లేకపోతే శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇచ్చినా తమ్మినేనికి ఖచ్చితంగా ఓడిపోతాడు తమ్మినేని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట. కారణం ఏంటయ్యా అంటే తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉండగా అసలు నాకు ఎదురేది, నాకు అసలు తిరిగేది అన్నట్టుగా వేరే లెవెల్లో రెచ్చిపోయారట. మామూలుగా రెచ్చిపోవటం కాదు, అసలు వేరే లెవెల్లో రెచ్చిపోయారట. పైగా ఇంకొక విషయం ఏంటంటే అనుచరులు ఉంటారు కదా, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు కదా. ఎలక్షన్ల కన్నా ముందు 2019 ఎలక్షన్ల కన్నా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికీ కూడా పదవులు ఇప్పించుకోలేకపోయారట తమ్మినేని సీతారాం. జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచితనంగా మాట్లాడుకునో లేకపోతే బతిమలాడుకునో బామాలుకునో, లేదండి నాకు ఇట్లా అవుతుంది, నాకు ఇబ్బంది ఉందని చెప్పి ఇబ్బందిని తెలియజేసో తన అనుచరులకో లేకపోతే పార్టీ అనుచరులకో సరైన స్థాయిలో పదవులు ఇప్పించుకోవటంలో సీతారాం ఫెయిల్ అయ్యారు. కానీ ఇక్కడ ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఎవరైతే ఉన్నారో ధర్మాన బ్రదర్స్, వాళ్ళు మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయ్యారట. సో ఇక్కడ చూసుకుంటే అటు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఆ విషయంలో ఎక్కడ తేడా పడకుండా చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో తమ్మినేని సీతారాంకి వచ్చే ఎన్నికల్లో అన్యాయం జరుగుతుందా అంటే ఎక్కువ శాతం అవుననే అనిపిస్తుంది నియోజకవర్గాల మాట అయితే. నియోజకవర్గంలో ప్రజల విషయం చూసినా లేకపోతే అటు పొలిటికల్ అనలిస్టుల విషయం చూసినా ఆ స్థాయిలో, ఆ నియోజకవర్గం స్థాయిలో పాలిటిక్స్ మీద పట్టున్న వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా సరే తమ్మినేని సీతారాం పరిస్థితి డైలమానే. రేపు ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసాయనంగా, నోటిఫికేషన్ ఇచ్చారనంగా, టికెట్లు అనౌన్స్ చేసే టైం వరకు కూడా తమ్మినేని విషయం డౌటే అని చెప్పేసి అంటున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? తమ్మినేనికి 2029లో ఆముదాల వలస టికెట్ ఇస్తారా ఎమ్మెల్యేగా, లేదంటే శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేయిస్తారా, లేదా రెండూ కాకుండా గతంలో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లాంటి వాళ్ళు జోస్యం చెప్పినట్టు రెండూ ఇవ్వకుండా పక్కన పెట్టి రాజ్యసభకు పంపిస్తారా? అసలు రాజ్యసభకి పంపించేంత స్థాయి తమ్మినేని సీతారాంకు ఉందా? సో వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.